ప్రభుత్వం ధాన్య కొనుగోలు రవాణా విషయంలో దివాలా కోరు విధానాలను అవలంబిస్తున్నారనేటటువంటి విషయాన్ని కమిషనర్ గారికి చెప్పడానికి వచ్చినాం. నెకాఫ్ లాంటి కార్పొరేట్ సంస్థల్ని టెండర్కి అవకాశం ఇవ్వడం వల్ల ఈ వ్యవస్థను కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి తీసుకుపోవడం దుర్మార్గమైనటువంటి విషయాన్ని మేము తెలియజేయదలుచుకున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రమంతటా సుమారు 1600 సంబంధించినటువంటి రైస్ మిల్లుల్లో ధాన్య నిల్వలన్నీ కూడా పేర్కొని ఉన్నాయి. 2022, 2023, 2024 మన ఈ వేసంగి సీజన్ సంబంధించినటువంటి ధాన్య నిల్వలన్నీ కూడా ఈ రోజు రైస్ మిల్లుల్లో ఉన్నాయి. అందుకని ఈ నిల్వలన్నింటినీ కూడా తరలిస్తే తప్ప 2024 ఈ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి ధాన్యం మిల్లుల్లోకి వచ్చేదానికి అవకాశం లేదు, కొనుగోళ్లు సాగేదానికి అవకాశం లేదు. అందుకనే 2024 వానాకాలం కొనుగోళ్లు సాగాలంటే ఇవాళ ఈ మిల్లుల్లో ఉండేటటువంటి ఈ పేరుకుపోయినటువంటి ధాన్యాన్నంతా తరలించాల్సిందిగా కోరుతున్నాం. ఇది పేరుకుపోయిందని నెకాపరమైనటువంటి కార్పొరేట్ సంస్థకు ఈ కొనుగోళ్లన్నింటినీ కూడా అవకాశం ఇచ్చారు. దీనివల్ల ఏ ఒక్క గింజను కూడా మిల్లుల్లో నుండి తరలించలే. ఎక్కడ వేసినా కొంగడి అక్కడనే ఉంది. అందుకనే ఇక్కడ మేము పరిష్కార మార్గం చూపించేది ఏంటంటే ఈ మిల్లుల్లో పేరుకుపోయినటువంటి ధాన్యాన్ని నిర్దిష్టమైనటువంటి రేటుకు ఆ మిల్లర్లకే అవకాశం ఇవ్వండి. ఆ మిల్లర్లకు అవకాశం ఇవ్వడం వల్ల ఈ మిల్లులన్నీ కూడా ఖాళీ అయితే సజావుగా 2024 వానాకాలం సీజన్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కొనుగోళ్లన్నీ కూడా సాధ్యమవుతాయని మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాం. అట్లాగే మీరు మిల్లింగ్ వ్యవస్థను కాపాడండి. ఒక రైస్ మిల్ ఉండడం వల్ల 100 కుటుంబాల దాకా సేఫ్టీ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇవాళ ఈ దివాలా కోరు విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల ఇన్వాల్వ్మెంట్, అదే రకంగా ఆకు కందని పోకకు పొందినటువంటి పద్ధతుల్లో ఈ కార్పొరేట్ సంస్థలు వ్యవహరించడం వల్ల ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పిఎస్సిఎస్, ఐకేపీ కేంద్రాలకు సంబంధించినటువంటి ఈ గోనె సంచులకు సంబంధించినటువంటి రేటును అందులో కట్ చేస్తున్నారు. ఈ గోనె సంచుల్ని మిల్లుల్లోకి ఇస్తున్నామని వాళ్లకు ఈ మిల్లింగ్ సంబంధించినటువంటి ఛార్జీ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కుడి అడమల దోపిడీ కార్పొరేట్ సంస్థ మన కార్పొరేషన్ సివిల్ సప్లై కార్పొరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము తెలియజేస్తున్నాం ఈ పిఎస్సిఎస్ ఈ మన ఈ ఐకేపీ కేంద్రాలకు ఇచ్చేటటువంటి బోనస్ సంచులను మీరు వాళ్ళకు సంబంధించిన దాంట్లో సరిచేయొద్దు. వాళ్ళకు ఉండే డబ్బులు వాళ్ళకే ఉండాలి. అట్లాగే మిల్లులకు మిల్లింగ్ డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. వీటన్నింటి మీద రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి. అనేక రకాల కుంభకోణాలకు మన సివిల్ సప్లై ఈ కార్పొరేషన్ కేంద్రంగా ఉన్నది. బోనస్ సంచుల సంబంధించినటువంటి సరఫరా, అట్లాగే ఈ టెండర్ సంబంధించినటువంటి కార్పొరేట్ సంస్థల ఇన్వాల్వ్మెంట్, అక్కడ డ్యామేజ్ అయిపోయినటువంటి ధాన్యాన్ని మిల్లర్లో కొనాలి అనేటటువంటి పద్ధతుల్లో ప్రచురణ చేయడం, ఈ రకమైనటువంటి పద్ధతులతో ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మిల్లుల్లో ధాన్యం అంతా పేరుకపోవడం వల్ల కొత్త ధాన్యం వచ్చేదానికి అవకాశం లేదు. అందుకనే మేము ప్రజల పక్షాన, హమాలీల పక్షాన, రైతాంగం పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి ఇటు మన సివిల్ సప్లై కార్పొరేషన్ తెలియజేయదలుచుకున్నాం. మొత్తం సమస్త పేరుకపోయినటువంటి నిల్వలన్నింటినీ కూడా తరలించండి. నెకాఫ్ లాంటి కార్పొరేట్ సంస్థకు టెండరు అవకాశం ఇవ్వకండి. అక్కడ ఉన్నటువంటి ధాన్య నిల్వల్ని నిర్దిష్టమైనటువంటి రేటుకు మిల్లర్లకే ఇచ్చేదానికి అవకాశం ఇవ్వండి. గత 8 సంవత్సరాలుగా మిల్లింగ్ ఇవ్వనటువంటి ఆ బకాయిలన్నింటినీ కూడా ఇచ్చేయండి. ఐకేపీ, పిఎస్సిఎస్ కేంద్రాలకు, అక్కడ ఉండేటటువంటి పాలక వర్గాలకు ఈ గోనె సంచులు ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళకి ఇచ్చేటటువంటి బెనిఫిట్లలో కత్తెర పెట్టకండి. వాళ్ళ గత 3 సంవత్సరాలుగా ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్ సొమ్మునంతా కూడా మీరు రిలీజ్ చేయండి. ఈ అంశాల పైన మేము ఇక్కడ రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ కు
ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం. అందుకని ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం అంతటా రైతులు హమాలీల యొక్క ప్రయోజనం కోసం ఈ సంస్థ ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుతున్నాం.